జూన్ 2 కేసీఆర్కి కూడా ఆహ్వానం పంపించినట్టున్నారు. అది అంటే మర్యాద గౌరవం అంటే అవమానించడానికి అంటారు కొంతమంది. అవమానించడం ఆహ్వానించి అవమానిస్తారంట కదా. అట్లా అవమానిస్తారు. ఇప్పుడు ఒక గౌరవంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దశాబ్ది ఉత్సవాలు తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ రాష్ట్ర గీతాన్ని గతంలో ప్రకటించుకొని ఇతరులు చేతగాని తనకంగా పక్కకు పెట్టినటువంటి పాటని ఇలా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర చిహ్నాలు కూడా అద్భుతంగా ప్రజలకు అనుకూలమైనటువంటి కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రివా, నువ్వు గతంలో ముఖ్యమంత్రివా, ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడు, ఓ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి, నేను పిలవడం తప్పట్లేదు, గౌరవించుకుంటున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డిని చూసి జీర్ణించుకోలేస్తాడా? బహుశా అది జీర్ణించుకోలేకనేమో ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. ఓకే, అది తట్టుకోలేకనేమో. అంటే నేను బతుకున్నప్పుడు ఇంకోరు సీఎంగా ఉండేది, ఒకవేళ ఉంటే నేనని ఉండాలి, నేను చావాలి అనేది ఆయన పాలసీ. ఓకే, కేసీఆర్ గారి పాలసీ ఏంటంటే నేను బతికన్నా ఉండాలి, లేదా నేను చచ్చిపోయినాకన్నా ఇంకోరు ముఖ్యమంత్రి కావాలి, నేను బతుకున్నాక ఇంకోరు సీఎం కావడం ఏంది, అది నేను ఎట్లా తట్టుకుంటా, నేను పోయి అసెంబ్లీలో ఎదురుగా కూర్చొని మాట్లాడగలుగుతాను, నేను కలవగలుగుతాను. అట్లా అందువల్ల ఆఖరికి కాలు ఇరిగి పడి హాస్పిటల్లో ఉన్న తర్వాతనన్నా కళ్ళతోటి రేవంత్ రెడ్డిని చూసిండు తప్ప అసెంబ్లీకి పోయి చూసిండు ఇప్పటివరకు. అట్లా అది పరిస్థితి. సో గత 10 ఏళ్లలో అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు న్యాయం జరగకపోగా మోసం జరిగింది, అవమానాలు జరిగినాయి, అవహేళనలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి, కేసులు జరిగినాయి. అందువల్ల ఉద్యమకారులను నిజంగా వాళ్ళు గౌరవించుకునే ఉంటే, ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను గౌరవించుకుని ఉంటే ఇవాళ తెలంగాణ ఇట్లా ఉండేది కాదు. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే వారి అమూల్యమైన ప్రాణాలు గడ్డి పోచతో సమానంగా, ఒక్క మాట చెప్తాను, శ్రీకాంతాచారి, సరే నేను 1200 మంది అమరవీరుల కుటుంబాల పేర్లు కూడా ప్రస్తావించలేకపోతున్నాను, ఒక శ్రీకాంతాచారి గురించి మాట్లాడుతున్నాను. శ్రీకాంతాచారి ఆయనే త్యాగం చేసి పెట్రోల్ బాటిల్ తీసుకొని అంబేద్కర్ చౌరస్తాలో ఎల్బీ నగర్ సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా వేలాది మంది చూస్తుంటే ఆత్మహత్య చేసుకున్నాడు, తెలంగాణ కోసం చనిపోయాడు. 2 దఫాలుగా గవర్నమెంట్ వచ్చినా కూడా శ్రీకాంతాచారి తల్లినో తండ్రినో కనీసం ఒక్కటంటే ఒక్క పదవి, ఏ చిన్న పదవన్న ఇచ్చి గౌరవించుకొని సంస్కరించుకున్న అలవాటు ఉందా ఈ కల్వకుంట్ల కుటుంబానికి? ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది గతంలో, ఏది ఇచ్చిరా? ప్రచారాలు ఇచ్చిరా? అంటే ఎంతో మందికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని అనేక ద్రోహులకు, దొంగలకు, వెధవలకు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని ద్రోహులకు, దొంగలకేమో పదవులు కట్టబెట్టిండు కేసీఆర్. శ్రీకాంతాచారి తల్లిలో తండ్రో, తల్లి లేకపోతే తండ్రి, తండ్రి లేకపోతే తల్లి, ఎవరో ఒకరికి ఒక్క పదవి ఇచ్చిన వాళ్ళ మనసు ఒప్పుకున్నదా? అంటే అమరవీరుల కుటుంబంగా ఉన్న శ్రీకాంతాచారి తల్లికో తండ్రికో ఈ పదవి ఇస్తే ఏమైపోతుందో తెలంగాణ. ఓ ఉద్యమకారులను గౌరవించుకొని పక్కమటి కూర్చుంటే అమ్మో ఈయనను కూడా ఇట్లా చూడాలన్నా నేను, ఓ కోదండరామ్కి ఇస్తానో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు ఇస్తానో, లేదా ఉద్యమాన్ని నడిపించిన గాయకులకు ఇస్తానో, వీళ్ళు ఎవరు చేయరన్న, వీళ్ళు చేసే అటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటే ఇవాళ తెలంగాణ ఇట్లా ఆగమై ఉండేది కాదు. 10 ఏళ్ల తెలంగాణ ధ్వంసమైపోయింది. దశాబ్ది తెలంగాణ కాదు, విధ్వంస తెలంగాణగా మారిపోయింది గతంలో మొత్తం. ఓకే, సో మీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో శంకరమ్మకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? బ్రహ్మాండంగా శంకరమ్మకు న్యాయం జరుగుతుంది, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఆ పెయిన్, ఆ నొప్పి, అదంతా ఆ కష్టం భరించుకుంటే 10 ఏళ్ల ఈ పోరాటాన్ని కొనసాగించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ గౌరవం, మర్యాద ఉంది అనేది మా విశ్వాసం.